మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టిండ్రు. అందుకే ఇవాళ సురేష్ షెట్కర్ గారు స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా జగ్గారెడ్డి గారు, మా దామోదర్ రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న జైరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5,612 కుటుంబాలు ఉన్నాయి. మా అధికారులు సమాచారం అందించారు. ఇంకో 100 ఎక్కువైనా కూడా పర్వాలేదు, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే భూమి పోయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు. అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా. ఈ 5,612 కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా. వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా. అదేవిధంగా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నా. భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి జహీరాబాద్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సురేష్ షెట్కర్ గారు చెప్పిండ్రు, దామోదర్ రాజ నరసింహ గారు చెప్పిండ్రు, అదేవిధంగా శాసనసభ్యులు చెప్పిండ్రు. తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమీక్ష చేసి ఏమేమి ఇవ్వగలుగుతామో మున్సిపాలిటీలో, అదే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ఏమి నిధులు అవసరమవుతాయో అధికారులందరినీ కూడా పిలిచి సమీక్ష చేసి జహీరాబాద్ నియోజకవర్గానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరిని కలుపుకొని అభివృద్ధి చేయడమే నా బాధ్యత. తప్పకుండా జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని నేను మీకు మంజూరు చేస్తా. మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు కూడా 4-5 సార్లు నా దగ్గరికి వచ్చి అడిగిండు, అన్నా గెలిచినా ఓడినా నాకు బాధ లేదు, ఓడిన బాధ ఉన్నా ఓట్లేసిన ప్రజలకు నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, జహీరాబాద్కు మీరు నిధులు ఇవ్వండి అని వారు చాలాసార్లు నాకు విజ్ఞప్తి చేసిండ్రు. తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నారాయణఖేడ్కు సంబంధించి మిత్రుడు డాక్టర్ సంజీవరెడ్డి గారు పెద్ద చిట్టే తీసుకొచ్చిండు. వాస్తవంగా వారు మాట్లాడాల్సిన అవసరం ఉండే ఈ వేదిక మీద, కానీ నాకు రేపు ప్రధానమంత్రి గారితో నీతి ఆయోగ్ సమావేశం ఉన్నది, విమానాలు కొన్ని రద్దవుతున్నాయి, నేను తొందరగా ఢిల్లీ చేరుకునేది ఉన్నది కాబట్టి వారికి మాట్లాడే అవకాశం రాలేదు. కానీ వారు విజ్ఞప్తి చేసిన టూరిజం, ఎకో టూరిజంకి సంబంధించి కానీ, అదేవిధంగా బసవేశ్వర సంగమేశ్వర సాగునీటి ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా వారు 150 ఎకరాల భూమిని కేటాయించడం, ఏదైనా ఇండస్ట్రీస్ మా నియోజకవర్గానికి తీసుకురావాలి అని వారు అడగడం జరిగింది. ఇదే కాకుండా చెక్ డ్యామ్ గురించి కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా నారాయణగేట్ శాసనసభ నియోజకవర్గానికి ఒక పక్కన సురేష్ షెట్కర్ గారు, ఇంకొక పక్కన డాక్టర్ సంజీవరెడ్డి గారు 2 కళ్ళలాగా అభివృద్ధిని చేయాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ నాకు అత్యంత ఆప్తులు. తప్పకుండా నారాయణఖేడ్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సమీక్ష తీసుకొని సంజీవరెడ్డి గారు నాకు దృష్టికి తీసుకొచ్చిన నిధులను మంజూరు చేయడానికి, అనుమతులు ఇవ్వడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా దామోదర్ రాజ నరసింహ గారు నా దృష్టికి తెచ్చిన 2 నేషనల్ హైవేలని, అండర్ పాస్ల గురించి 2 నేషనల్ హైవేల మీద యాక్సిడెంట్ అవ్వడం, లేకపోతే ప్రజలు చచ్చిపోవడం కూడా వారు ఇప్పుడు దృష్టికి తీసుకొచ్చారు.
తప్పకుండా ఈ నేషనల్ హైవేస్ లో ఉండే అండర్ పాస్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు సహకారాన్ని మీకు అందిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా లక్ష్మీకాంతరావు గారి వేదిక మీద ఉన్నారు, మదన్ మోహన్ రావు గారు ఉన్నారు, అంజిరెడ్డి గారు కూడా కొన్ని విషయాలను నాకు రిప్రజెంట్ చేసిన ఎమ్మెల్సీ గారు, వారు నూతనంగా ఎన్నికైనరు, వారికి కూడా ప్రజలకు చెయ్యాలన్న తాపత్రయం, చాలా సంవత్సరాలు వారు ప్రజా జీవితంలో ఉన్నారు, వారికి ఇప్పుడు శాసన మండలి సభ్యుడిగా అవకాశం వచ్చింది. తన వంతు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామి కావాలి అని వారు విజ్ఞప్తులు ఇచ్చిండ్రు. తప్పకుండా వాటిని కూడా పరిశీలించి అవసరమైన నిధులను చేస్తాను.